So that's what, go to the start of the menu, start menu lo apps, in that Anaconda, in that click on this Anaconda drop down box has come, అందులో Jupyter notebook I am selecting. So once I select, I will get something like this kind of kernel laga, okay na, you will get a command window kind of thing, okay na, command window kind of thing, and also you will see something like this coming up on your screen, okay na, localhost colon 8888 etc. Okay, so indulo if you wanted to create a new file, what we have to do is, just a minute, I will go to this. Yeah, I think this is disturbing me. మీ పేర్లన్నీ కనబడుతున్నాయి పక్కన. Okay, right. Okay, so yesterday I have shown you the very first time when you do that, you will get a సింబల్ న్యూ అని వస్తుంది. న్యూలో వీ హ్యావ్ టు సెలెక్ట్ పైథాన్ 3 అనేది. సో అప్పుడు ఇలాంటి ఫైల్ వచ్చింది. ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఐ క్యాన్ డూ లైక్ దిస్, గో టు ఫైల్, ఇన్ దట్ యూ క్యాన్ సే న్యూ నోట్బుక్. మనం ఇక్కడ మామూలుగా మనము ఫైల్ అనే పదం వాడే బదులు ఇక్కడ నోట్బుక్ అనే పదం వాడుతుంటాం, ఓకేనా, జనరల్గా. ఓకే, సో లెట్ మీ జస్ట్ గో ఓవర్ హియర్, పైథాన్ 3, ఓకేనా. సో ఐ క్లిక్ ఆన్ దట్. అలా క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ న్యూ నోట్బుక్, ఎంటీ నోట్బుక్. సో ఇందులో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ద గ్రీన్ కలర్ వన్, ఇక్కడ మీరు లెఫ్ట్ లో చూడండి గ్రీన్ కలర్ ప్యాచ్ వచ్చింది, ఓకేనా. సో దిస్ కలర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద కలర్ ఆల్సో విల్ టెల్ us సంథింగ్ స్పెషల్. అదేంటో చూద్దాం కాసేపట్లో, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో, ఎక్కడైతే కర్సర్ బ్లింక్ అవుతుందో, దిస్ వి కాల్ యాజ్ ఎ సెల్. ఇక్కడ సెల్ అని రాసి చూడండి, CELL, సెల్ అంటాం, ఓకేనా. సో దిస్ సెల్ హియర్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ రైట్ అవర్ కమెంట్స్, ఓకేనా. జస్ట్ మినిట్, నేను కొంచెం నా వాల్యూమ్ పెంచుకుంటా ఇక్కడ, మీరు ఏదైనా మాట్లాడితే నాకు వినడేటట్టుగా. యా, సో నౌ హియర్ ఐ కెన్ స్టార్ట్ టైపింగ్ ద కమెంట్స్. ఇప్పుడు లెట్ మీ సే సంథింగ్ లైక్ z ఈజ్ ఈక్వల్ టు సే 2, ఓకే, z ఈజ్ ఈక్వల్ టు 2. సెమికోలన్ పెట్టాలా వద్దా ఈజ్ నాట్ కంపల్సరీ, ఓకే. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ z ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఐ వాంట్ టు రన్ దిస్ సింగిల్ లైన్. అప్పుడు నేను ఇక్కడ రన్ అనే బటన్ క్లిక్ చేస్తాను. సో యా, ఐ హావ్ రన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ పక్కన మీకు IN అని వచ్చి 1 అని వచ్చింది, IN అని వచ్చి 1 అని వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, నేను ఇప్పటికీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను ప్రోగ్రామ్ని, ఆ లైన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, లెట్ మీ కీప్ ద కర్సర్ అగైన్ ఇన్ ద ఫస్ట్ లైన్లో కర్సర్ పెట్టి నేను మళ్ళొక్కసారి రన్ బటన్ ప్రెస్ చేస్తా. అబ్జర్వ్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి లైన్, ప్రతి మాట చాలా చాలా వాల్యుబుల్గా ఉంటుంది, ఓకేనా. నేను ఇప్పుడు కర్సర్ని మళ్ళీ ఫస్ట్ లైన్లోనే పెట్టి రన్ అని ప్రెస్ చేస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. మీరు గమనించండి, IN2 గా మారింది. సో దిస్ IN2 ఈస్ టెల్లింగ్ యూ హ్యావ్ రన్ దట్ పర్టికులర్ లైన్ 2 times, ఓకే. అంటే ఈ నోట్బుక్ ఓపెన్ అయినాక ఇప్పటికీ మనము టోటల్గా 2 times రన్ చేసామని అర్థం, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెక్స్ట్ లైన్లో y ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టాను అనుకుందాం, ఓకేనా. అండ్ సింప్లీ ఐ విల్ రన్ ఇట్. ఇప్పుడు రన్ చేసిన తర్వాత వాట్ ఐ విల్ గెట్, సెకండ్ లైన్లో IN పక్కన ఏమొస్తుంది బ్రాకెట్లో? కెన్ యూ గెస్ ఇట్? 1 sir. 1 కాదమ్మా, 3 వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్, బికాస్ టోటల్ గా ఈ నోట్బుక్ ఎన్నిసార్లు రన్ అయింది, దట్ ఈస్ ద క్వశ్చన్. ఆ లైన్ ఎన్నిసార్లు రన్ కాదు, ఓవరాల్ గా ఆ మొత్తము నోట్బుక్ ఎన్నిసార్లు రన్ అయింది, ఓకేనా. సో లెట్ us చెక్ ఇట్. బాలకృష్ణ టోల్డ్ 3, ఓకే, లెట్ us go and check it who is correct, ఓకేనా. సో let us not worry even if we are wrong for the first time, ఓకేనా. In the process we are going to learn anyhow, so next time we will not make the mistake, right? Okay, so let me just go and run it. Yeah, you can see now in 3 అని వచ్చింది, ఓకేనా, 3 అని వచ్చింది, ఓకే. ఇప్పుడు మళ్ళీ తమాషా చూడండి, నేను మళ్ళీ ఫస్ట్ లైన్ లోకి వెళ్ళి మళ్ళీ రన్ కొడితే ఇప్పుడు ఏమవుతుంది అక్కడ చెప్పండి? ఆ లైన్ లో ఇన్ ఏమవుతుంది? నేను ఫస్ట్ లైన్ లోకి వెళ్ళాను, ఇప్పుడు రన్ కొడితే నాకు ఇన్ పక్కన 4. లెట్ us go and check it. యా, సో అర్థమైందా? సో ఒక రకంగా మనకి ఈ ఇన్ ప్రక్కన స్క్వేర్ బ్రాకెట్ లో ఏదైతే నెంబర్ వస్తుందో దట్ విల్ టెల్ హస్ ఇన్ సమ్ సెన్స్ ద స్టేటస్, ఒక రకంగా, ఓకేనా. మనము ఏ లైన్ తాజాగా రన్ చేసాము కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఓవరాల్ గా మనకి
అక్కడ చాలా పెద్ద ప్రోగ్రామ్ రాసామనుకుందాం, చాలా లైన్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో మనము పైనుంచి కింది దాకా సేమ్ ఆర్డర్లో ప్రోగ్రామ్ రన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ర్యాండమ్గా కాస్త పైన కాస్త కింద రన్ చేసి ఉండొచ్చు. ఓకే, మనకి లేటెస్ట్గా ఏది రన్ అయింది, ఏ లైన్ రన్ అయింది తెలుసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, దేనికైతే హైయెస్ట్ నెంబర్ ఉందో, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, అందులో హైయెస్ట్ నెంబర్ ఈస్ 4 అంటే ఆ లైన్ లేటెస్ట్గా రన్ అయిందని మనకు ఒక తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ మెనీ అ టైమ్స్. ఓకే ఓకే, అంటే మనం ప్రోగ్రామ్ డీబగ్ చేసేటప్పుడు అలాంటి వాటిలో మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు మనము సరే నేను z ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను, దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేది ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. ఇప్పుడు ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద డేటా టైప్. ఓకేనా, డేటా టైప్ ఆఫ్ z కావాలి. అలాగే నేను లెట్ మీ పుట్ సంథింగ్ ఎల్స్, q ఈజ్ ఈక్వల్ టు 1.4 అనుకుంటాను. ఓకేనా, q ఈక్వల్ టు 1.4. ఐ విల్ జస్ట్ డిక్లేర్ సమ్ థింగ్స్, తర్వాత ఎంటర్ కొట్టి లెట్ మీ సే p ఈజ్ ఈక్వల్ టు, ఓకే, I will put some name. I think you all joined through AICT internship. Okay na? So కాబట్టి I will put say AICT. Now let me just go and run this. Okay na? ఇప్పుడు let me go and run this particular cell. ఇప్పుడు ఈ సెల్ రన్ అయింది. ఇప్పుడు I want to see the data types of all those things. ఓకేనా, సో అప్పుడు నేనేం చేస్తానంటే I will type like this, type of Z, తర్వాత నెక్స్ట్ type of y. ఓకే, తర్వాత మళ్ళీ టైప్ ఆఫ్ q. ఆల్సో ఐ వాంట్ టు సి, ఓకే సరే y అవసరం లేదులే, ఇంకా p అని పెట్టేస్తా. ఓకేనా, సో లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. ఓకేనా, z p q, లెట్ మీ రన్ దిస్ పర్టికులర్ సెల్. ఓకేనా, సో మీకు ఫ్లోట్ అని ఒక సింగిల్ ఆన్సర్ వచ్చింది. ఇది దేని అనుకుంటారు మీరు? why it showed only one single answer? I asked 3 questions, right? I gave 3 commands, type Z, type P, type Q. అది ఫైనల్ ఒక అవుట్పుట్ ఇచ్చింది. ఈ ఫ్లోట్ ఎవరిది అన్నట్టు? కెన్ యూ సే దిస్ ఫ్లోట్ బిలాంగ్స్ టు హూమ్? జెడ్ ఆ, పీనా, క్యూనా? బోత్ అంటే జెడ్ కూడా ఫ్లోట్, అంటే జెడ్ కూడా ఫ్లోటా మీ ఉద్దేశంలో? ఇట్స్ టేక్ 2.0. అట్లా సరే పోనీ, అప్పుడు ఏఐసిటీ కూడా ఫ్లోటా? మరి నేను టైప్ ఆఫ్ పి అన్న కదా, అంటే ఏఐసిటీ కూడా ఫ్లోటేనా? పి స్ట్రింగ్స్, పి స్ట్రింగ్స్. స్ట్రింగ్. మరి ఇప్పుడు నేను ఇక్కడ అవుట్పుట్ లో ఫ్లోట్ అని అడుగుతున్నా కదా, అంటే ఈ ఫ్లోట్ ఎవరిది అన్నట్టు? జెడ్ పి క్యూలలో ఎవరిది అన్నట్టు ఈ ఫ్లోట్? అవుట్ ఆఫ్ దోస్ 3 దిస్ ఫ్లోట్ బిలాంగ్స్ టు లాస్ట్ వన్. ఓకే, సో యా, బాలకృష్ణ టోల్డ్ ఇన్ ద చాట్. సో జస్ట్ నేను ఇచ్చిన మూడిట్లలో అది మొదటిది మాత్రమే లాస్ట్ది మాత్రమే తీసుకుంది. ఆ లాస్ట్ దానికి సంబంధించిన అవుట్పుటే చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు ఫ్లోట్ అని చూపించింది క్యూకి సంబంధించి. క్యూ ఈజ్ 1.4, అంటే డెసిమల్ పాయింట్స్ లాగా ఉంది చూడు, డెసిమల్ వాల్యూ లాగా, దట్ ఈస్ ద క్యూ టైప్. నాకు వేరే వాటికి కూడా టైప్ కావాలి అంటే లెట్ మీ పుట్ ఇట్ సపరేట్లీ ఇన్ ఈచ్ లైన్. ఓకేనా, ఇట్లా పెడతాను విడివిడిగా ఒక్కొక్క లైన్ లో పెట్టి రన్ చేస్తా. ఇప్పుడు టైప్ పి ఈజ్ స్ట్రింగ్, టైప్ ఆఫ్ పి ఈజ్ స్ట్రింగ్. అట్లాగే టైప్ ఆఫ్ జెడ్ ఇఫ్ ఐ వాంట్, ఐ విల్ పుట్ సపరేట్లీ ఇన్ ఏ లైన్ అండ్ ఐ విల్ రన్ దిస్. ఓకేనా, సో ఐ విల్ గెట్ ఇట్ ఈస్ ఇంటిజర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకేనా, సో అట్లా మనము డేటా టైప్స్ తెలుసుకున్నాం. తర్వాత సో డేటా టైప్స్ తెలవడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ వెన్ యూ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ you cannot perform all the type of operations on all the type of data types. Okay na? So and also behavior of the operations on different data types can be slightly different అనమాట. అది ఎట్లా అన్నది కూడా మనం చూద్దాం. ఓకేనా, నిన్న ఆల్రెడీ మనం అడిషన్ చూసాం కదా, a+b అన్నప్పుడు అది ఇంటిజర్ అయితేనేమో 4+5 9 అని ఇచ్చింది డేటా టైప్ ఇంటిజర్ అయినప్పుడు. మరి అలా కాకుండా స్ట్రింగ్ అయితేనేమో 4+5 అని మనం రాసినప్పుడు అది 4 5 స్ట్రింగ్స్ అయితే ఆన్సర్ 45 అన్నట్టుగా కనబడింది, రైట్? సో విచ్ ఇస్ ఎ కంకాటినేషన్ అలా అనమాట. సో కాబట్టి మనకి డేటా టైప్స్ తెలియడం కూడా ఇంపార్టెంట్ టు నో ద అవుట్పుట్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని తెలియడం కోసం. ఓకే, సో తర్వాత ఐ వాంట్ టు నో ద అడ్రస్. ఇప్పుడు వెన్ ఐ సే సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 2, ఏమవుతుంది? 2 అనే నెంబర్ z అనే ఒక లొకేషన్ లో ఒక వేరియబుల్ నేమ్ ఉంది, ఆ వేరియబుల్ నేమ్ ఈ z అందులో స్టోర్ అయింది. కానీ ఫిజికల్ గా మెమరీలో
దట్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ సమ్ ప్లేస్. ఎస్ ఆర్ నో? మెమరీలో ఇది వెళ్ళి ఒక ఫిజికల్ ప్లేస్ లో కూర్చోవాలి. ఎస్ ఆర్ నో? ఏమంటారు? నేను ఎప్పుడైతే z = 2 అని కంప్యూటర్కి అసైన్ చేశానో, ఇక్కడ ఆ కంప్యూటర్లో చెప్పాను నేను ప్రోగ్రాంలో, అప్పుడు ఆ 2 అనే నెంబర్ మెమరీలో ఒక ఫిజికల్ లొకేషన్ ఏదో ఒక జాగాలో వెళ్ళి అది కూర్చుంటుంది. అవునా కదా? మెమరీలో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వినబడుతుందా? హలో హలో హలో, దేర్ ఇస్ నో రెస్పాన్స్. హలో. Yes, sir, you are audible, sir. You are audible. సరే, మీరు ఆన్సర్ చెప్పాలి. నా క్వశ్చన్ వినబడితే మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్తే ముందుకు వెళ్తాం, అర్థమైందా? సో అదర్వైజ్ నాకేం తెలియదు కదా అక్కడ అవతల ఏమవుతుందో. మీరందరూ వీడియో ఆఫ్ ఉన్నప్పుడు హౌ కెన్ ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్ దేర్? మీరు ఉన్నారా లేరా, వింటున్నారా లేదా? ఐ హౌ విల్ నో. ఓకే, సో రైట్ సార్, అది ఒక మెమరీ లొకేషన్ లో కూర్చుంటది. ఇప్పుడు ఐ వాంట్ టు నో ద అడ్రస్ ఆఫ్ దట్ మెమరీ లొకేషన్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆల్రెడీ దోస్ పీపుల్ హూ నో లిటిల్ బిట్ ఆఫ్ ప్రోగ్రామింగ్, మీకు ఆల్రెడీ సి ప్రోగ్రామ్ ఏదో చెప్తున్నట్టున్నారు క్లాస్లో. సో కొంతమందికి సి స్టార్ట్ అయి ఉంటుంది, కొంతమందికి పైథాన్ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు కొంత నాలెడ్జ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఓన్లీ టీచింగ్ ద ఫస్ట్ టైం టు యూ సమ్ ప్రోగ్రామింగ్. ఓకేనా? సో విత్ యువర్ ఆల్రెడీ సమ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఓకే, మీకు తెలుసు ఇది ఒక మెమరీ లొకేషన్లో కూర్చుంటుంది అని. అండ్ ఐ వాంట్ టు నో ద అడ్రస్ ఆఫ్ దట్ మెమరీ బికాస్ మెనీ టైమ్స్ ఐ వాంట్ టు యాక్సెస్ the address. Suppose for example I wanted to print an array of elements. Array అంటే ఒక sequence of elements నేను ప్రింట్ చేయదలుచుకున్నాను. So if I know the address of the starting element, I will automatically know the address of the next elements in the array. So I can just do some incrementation of the address or decrementation of the address. Okay, na? Then I can get the whole sequence of the array. Okay, if I know the starting point or maybe the ending point. అలా అనమాట, రైట్? సో దెన్ హౌ టు గెట్ ద అడ్రస్. ఓకేనా? మామూలుగా సి ప్రోగ్రామ్లో అయితేనేమో మనము జస్ట్ షో యూ ఇన్ సి ప్రోగ్రామ్ హౌ వి రైట్. జస్ట్ మినిట్, వేర్ ఇస్ దిస్ ఫైల్? వెంటనే. ఓకే, ఐ థింక్ ఐ క్లోజ్డ్ ఇట్. ఐ విల్ ఓపెన్ దట్ వన్ నోట్. వన్ నోట్. యా, సో లెట్ ఇట్ గెట్ ఓపెన్డ్. ఓకే, మనం మామూలుగా సి ప్రోగ్రామ్లో అయితే యాంపర్సెండ్ అని పెడతాం. యాంపర్సెండ్ సింబల్ పెట్టినప్పుడు సపోజ్ యాంపర్సెండ్ జెడ్ అంటాం, అప్పుడు నాకు అడ్రస్ ఆఫ్ జెడ్ వస్తుంది. ఓకేనా? సి ప్రోగ్రామ్లో అయితే ఇక్కడ ఎలా చేయాలి? ఓకే, దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే, సో లెట్ మీ నౌ గో టు ద సెల్ హియర్. లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్ వన్ నోట్. ఓపెన్ అని కొట్టేసేసి, it's opening or not, just a minute, let it open. Okay, so I think it is taking time to open. Yeah, so meanwhile I will just type here id. Okay na? Address kavali ante id అని కొడతాను. id of id అని కొట్టి బ్రాకెట్ లోపల I will type z. Okay na? So let me press enter. సో అయితే let me press run button. Okay na? Run button. సో సంథింగ్ ఏదో పెద్ద స్ట్రింగ్, ఒక నెంబర్ వచ్చింది కదా, చాలా పెద్ద నెంబర్ లాగా. ఓకేనా? సో ఇఫ్ యూ కౌంట్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్, అందులో 16 నెంబర్లు ఉంటాయి. ఓకేనా? 1 4 0 అవి లెక్క పెట్టండి. 1 4 0 ఇట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్తే టోటల్ గా ఇట్ ఈస్ ఏ 16 డిజిట్ నెంబర్ వచ్చింది అక్కడ. ఓకేనా? యూ క్యాన్ చెక్ ఇట్ ఆర్ జస్ట్ లెట్ మీ చెక్ ఇట్. ఈజ్ ఇట్ కరెక్ట్? yes, it is 15 digits కనబడుతుంది నాకు. 4 8 17 డిజిట్ నెంబర్. ఓకేనా? ప్రస్తుతానికి. ఓకే, దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద అడ్రస్ అనమాట. ఓకే, ఇప్పుడు దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ అడ్రసింగ్ ఆల్సో. యా, ఓకే. సో సి ప్రోగ్రామ్ లో అడ్రసింగ్ చేసే పద్ధతికి, ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ లో అడ్రసింగ్ చేసే పద్ధతికి దేర్ ఈస్ సమ్ మేజర్ డిఫరెన్స్. నాట్ ఓన్లీ సి, ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా పైథాన్ లో అడ్రసింగ్ ఇచ్చే విధానము వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అడ్రసింగ్ చేసే విధానం, మేబీ జావా కావచ్చు, C++ కావచ్చు. ఓకేనా? ఒక చిన్న తేడా ఉంది, అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో లెట్ మీ పుట్, ఇప్పుడు z = నేను 2 అన్నాను కదా, లెట్ మీ పుట్ సంథింగ్ లైక్
a is also equal to 2 అని పెడతా. ఓకేనా, a is also equal to 2 అని పెట్టాను. సో z is equal to 2, a equal to 2. I will say run. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ వాంట్ టు నో ద అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏం చేయాలి, నేను అడ్రస్ ఆఫ్ ఏ కావాలంటే ఐ హ్యావ్ టు ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. ఓకేనా, ఇప్పుడు లెట్ మీ రన్ దిస్ అండ్ సి. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చూడండి. నేను z is equal to 2 అని పెట్టాను. అప్పుడు ఆ 2 అనే నెంబర్ ఒక అడ్రస్ లో వెళ్ళి కూర్చుంటది. సి ప్రోగ్రామ్ తీసుకుందాం సపోజ్. ఓకేనా, సి ప్రోగ్రామ్ ఆర్ జావా ఆర్ వాట్ ఎవర్. ఓకేనా, సో z is equal to 2 అన్నప్పుడు 2 అనే నెంబర్ ఒక మెమరీ లొకేషన్ లో ఒక అడ్రస్ లో కూర్చుంది. ఇప్పుడు నేను a is equal to 2 అన్నాను అనుకో, ఇప్పుడు ఈ a అనే దానికి కూడా ఒక మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ జనరల్లీ అది సి ప్రోగ్రామ్, C++ ప్రోగ్రామ్ ఆర్ జావా లాంటివి అయితే దట్ విల్ బి ఏ సపరేట్ మెమరీ లొకేషన్. అది వేరే మెమరీ లొకేషన్ లో కూర్చుంటుంది. అంటే దాని అడ్రస్ వేరు. అంటే z యొక్క అడ్రస్ వేరు, ఏ యొక్క అడ్రస్ వేరు. ఎప్పుడు నేను సి ప్రోగ్రామ్ ఆర్ జావా ప్రోగ్రామ్ ఆర్ C++ లాంటి వాటిల్లో చేసినప్పుడు. ఇక్కడ పైథాన్ లో ఏమవుతుంది చూద్దాం. లెట్ మీ రన్ దిస్ అండ్ సి. ఇంట్రెస్టింగ్లీ అండ్ ఓకేనా, ఒక రకంగా సర్ప్రైజింగ్లీ ఆల్సో యూ విల్ సీ ద అడ్రస్ ఈజ్ సేమ్. అరే జెడ్ ఏ బోత్ ఆర్ టూ డిఫరెంట్ వేరియబుల్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ జెడ్ అనేది డిఫరెంట్ వేరియబుల్ దాన్ ఏ, కాకపోతే రెండిట్లలో సేమ్ వాల్యూ ఉంది, రెండిట్లలో వాల్యూ ఈజ్ 2. అలాంటప్పుడు మామూలుగా సి ప్రోగ్రామ్, C++ ప్రోగ్రామ్, జావా లాంటి వాటిల్లో అడ్రస్లు జెడ్కి ఏకి వేరేగా ఉంటాయి. యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్. సి ప్రోగ్రామ్లో యాంపర్సెండ్ ఆఫ్ ఏ అని, యాంపర్సెండ్ ఆఫ్ జెడ్ అని మీరు కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కానీ ఇక్కడ పైథాన్లో మాత్రం బోత్ ఆర్ రిప్రజెంటింగ్ సేమ్ వై. ఇది క్వశ్చన్ ఇక్కడ. సో ఇలా జరగడాన్ని మనము ఒక పేరుతో పిలుస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నింగ్ అంటాం. ఓకేనా, సో లెట్ మీ రైట్ వాట్ ఈస్ దట్. ఇక్కడ నేను రాస్తాను. ఓ చాలా ఓపెన్ అయినాయి ఇది. లెట్ మీ క్లోజ్ మెనీ థింగ్స్. హలో, క్లోజ్ దీస్ థింగ్స్, సో మెనీ ఓపెన్. ఓకే, సో ఏమంటాము, ఇట్ ఈస్ కాల్డ్, లెట్ మీ రైట్ ఇట్, ఇంటిజర్ ఇంటర్నింగ్ అంటాం అనమాట. మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నారు కదా, సో ఇంటర్నింగ్ అంటాం. సేమ్ ఇంటర్న్షిప్ లాంటిదే, అంటే స్పెల్లింగ్ ఆల్మోస్ట్ గా ఇంటర్నింగ్ అంటాం. సో ఇంటర్నింగ్ అంటే ఇక్కడ ఏంటంటే, నేను z is equal to 2 అని పెట్టినప్పుడు, a is equal to 2 అని పెట్టినప్పుడు, వెన్ ఎవర్ ఐ సే లైక్ దిస్ ఇన్ ద మెమరీ, కంప్యూటర్లో మెమరీ ఉంది కదా, ఆ మెమరీలో దెర్ ఈస్ సమ్ మెమరీ లొకేషన్, సమ్ అడ్రస్. ఈ నెంబర్ 2 అనేది వెళ్ళి ఇక్కడ కూర్చుంది. ఓకేనా, అండ్ దీని యొక్క అడ్రస్ ఎంత అంటే ఆ 1407 సంథింగ్ ఏదో పెద్ద నెంబర్ వచ్చింది చూసారా, దట్ అనమాట. అది సమ్ 17 డిజిట్ నెంబర్ లాగా వచ్చింది చూడు, 15 డిజిట్ నెంబర్ లాగా, అదనమాట. ఓకేనా, సో దట్ ఈస్ యువర్ అడ్రస్. అండ్ అయితే మళ్ళీ పైథాన్లో గమ్మత్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అన్నప్పుడు కూడా ఇట్ ఈస్ టేకింగ్ ద సేమ్ అడ్రస్. అయితే ఇది ఎంతవరకు ఇది ఆల్వేస్ కరెక్టా, ఇది ఆల్వేస్ కరెక్టా అంటే ఇట్ ఈస్ అగైన్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. చూద్దాం, ఇది రాంగ్ అయ్యే ఇది ఎప్పుడు అవుతుంది కూడా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమాషా చూడండి, ఐ విల్ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ తెలియకుండా ఊరికే పైన a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3, a ప్లస్ b ఈక్వల్ టు 5 అని నేర్చుకొని నాకు పైథాన్ వచ్చింది అంటే సరిపోదు. ఓకేనా, దీస్ ఆర్ సంథింగ్ స్పెషల్ ఫీచర్స్ విచ్ యూ షుడ్ బి నోయింగ్. అప్పుడే మీరు బెటర్ ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు, బెస్ట్ ప్రోగ్రామ్స్ రాయగలుగుతారు. ఓకేనా, రైట్. ఓకే, ఎందుకంటే జస్ట్ a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3, a ప్లస్ b ఈక్వల్ టు 5, దిస్ థింగ్ ఎవ్రీవన్ విల్ టెల్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యూ విల్ గెట్ దట్. ఓకేనా, సో అది వచ్చేసి అది నేర్చుకొని నాకు పైథాన్ వచ్చేసింది అంటే సరిపోదు కదా. ఓకే, సో లెట్ మీ గో టు దిస్ సెల్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ హియర్ లెట్ మీ సే ఐ విల్ డూ నౌ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, zz is equal to, I will put a number like say 1024. okay, z is equal to 1024 and aa is equal to 1024 అని పెడుతున్నాను. ఇప్పుడు చూడండి తమాషా. నౌ ఐ విల్ గో టు, ఓకే, లెట్ మీ రన్ దిస్. ఓకే, రన్ చేశానా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ పక్కన మీకు నెంబర్ 12 వచ్చింది చూడండి. రన్ చేయకముందు మనకి లేటెస్ట్ వాజ్ 11 ఓన్లీ, రన్ చేసినాక యూ గాట్ ఎ లేటెస్ట్ వన్ దట్ ఈస్ 12. ఓకేనా, దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఓకే, తర్వాత
ఇప్పుడు ఐ వాంట్ టు నో ఐడి ఆఫ్ ZZ. యూ మే బి థింకింగ్ ఎందుకు సాగదీసి చెప్తున్నాడు అని. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సాగదీసి చెప్పడం కాదు, ఓకేనా. దిస్ కాన్సెప్ట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్, ఓకేనా. సో ఐడి ఆఫ్ ZZ, లెట్ మీ రన్ దిస్. ఐ గాట్ సమ్ అడ్రస్. చూడండి, మీకు పైన వచ్చిన వాల్యూకి ఇప్పుడు వచ్చిన వాల్యూకి దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్, ఓకేనా. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 4. ఇప్పుడు 15 డిజిట్స్ కూడా లేదు అడ్రస్లో, ఓకేనా. జస్ట్ లెట్ మీ సీ. 4, 4, 4, 12, 13, 13 డిజిట్స్ ఓన్లీ, ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దేర్. అప్పుడు 15 డిజిట్స్ అడ్రస్ వచ్చింది, ఇప్పుడు జస్ట్ 13 డిజిట్స్ అడ్రస్ వచ్చింది, ఓకేనా. బట్ ఇట్ ఈస్ అడ్రస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us నౌ. ఓకే, ఇప్పుడు మెయిన్గా ఐ వాంట్ టు నో ఐడి ఆఫ్ AA. ఇప్పుడు ఇంతకుముందు నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇప్పుడు అడ్రస్ ఎంత రావాలి చెప్పండి. లాస్ట్ టైం మనకి ZZకి ఎండింగ్లో 112 వచ్చింది. Z యొక్క అడ్రస్ 112 వచ్చింది, A యొక్క అడ్రస్ కూడా సేమ్ 112నే వచ్చింది. జస్ట్ ఎండింగ్ మాట్లాడుతున్నా, ఓకేనా. సో రెండు సేమ్ వచ్చాయి అప్పట్లో, జెడ్కి ఏకి. ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్తో మాట్లాడితే ZZకి AAకి, ఇప్పుడు ZZకి అడ్రస్ లాస్ట్లో 552 వచ్చింది. సో ఇప్పుడు AA కూడా లాస్ట్లో ఏం రావచ్చు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ సేమ్, ఓకేనా. అందరూ వేమి రెడ్డి అనేట అతను, ఓకేనా. దెన్ ధనకిషోర్, ఇట్లా వీళ్ళందరూ కూడా అవి చెప్తున్నారు. లెట్ us go and check it. వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారు. రన్ ఇట్. అరే డిఫరెంట్గా వచ్చింది, అర్థమవుతుందా? సో అందుకనే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నా. సో దేర్ ఆర్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫీచర్స్ ఇన్ పైథాన్, చాలా గమ్మత్తుగా పనిచేస్తుంటుంది. సో అందుకని యూ బీ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద టాపిక్ వాట్ యూఆర్ టీచింగ్. మీకు డౌట్ రావాలి ఇప్పుడు, ఏంటబ్బా ఇది ఒక్కొక్కసారి ఒక్కోలా పనిచేస్తుంది అని మీకు అనిపించిండొచ్చు. ఎందుకు అన్నది లెట్ us see the reason, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే చాట్ బాక్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్ టైప్ చేయండి. అందరూ, ఆల్ ద పీపుల్ హు ఆర్ అవైలబుల్, ప్లీజ్ టైప్ సమ్ నెంబర్, యువర్ విష్. ఏదో ఒక నెంబర్ టైప్ చేయండి త్వరగా. మీరు తొందరగా టైప్ చేస్తే మనం తొందరగా ముందుకెళ్తాం, ఓకేనా. ఎనీ నెంబర్ దట్ యూ విష్, ప్రిఫరబ్లీ ఇంటిజర్, ఏదైనా ఇంటిజర్ టైప్ చేయండి. యా, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద చాట్ బాక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏదో ఒక ఇంటిజర్ టైప్ చేయండి. మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనం అంత తొందరగా ముందుకు వెళ్తాం, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ మనం అంత ఎక్కువగా చెప్పుకోగలుగుతాం కూడా టాపిక్స్, లేదనుకో రోజులు గడిచిపోతూ ఉంటాయి, ఓకేనా. రైట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. నెంబర్స్ టైప్ చేయండి. ఓకే, సమ్ నెంబర్స్ ఇప్పుడు నెంబర్స్ ఎంటర్ చేశారు చూడండి. 1000 అన్నారు కొందరు, 123 అన్నారు, 1. ఓకే, సో మీరు ఎంటర్ చేసిన నెంబర్స్ మీరే చూసుకుంటే చాలా మంది కూడా ఒక 255 లోపే ఎంటర్ చేశారు. ఎస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ యూ ఎంటర్డ్ నెంబర్ బిలో 255, అవునా. సో ఈ పైథాన్ వాళ్ళు ఎవరైతే పైథాన్ డెవలప్ చేస్తూ వచ్చారో స్టార్టింగ్ లో, వాట్ దే హావ్ డన్ ఈస్ జనరల్ హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, ఓకేనా, దే అబ్జర్వ్ జనరల్ హ్యూమన్ మెంటాలిటీ. ఏదైనా ఒక నెంబర్ టైప్ చేయండి అన్నామనుకో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టైప్ నెంబర్ బిలో 255, ఓకేనా. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ సంథింగ్ బిలో 255 ఆర్ సే 200, సంథింగ్ లైక్ దట్ దే విల్ టైప్ మోస్ట్ ఆఫ్ ద టైం. పాజిటివ్ సైడ్ అయితే. అదే నెగిటివ్ సైడ్ తీసుకున్నా కూడా మేబీ -10 లేకపోతే -20, అట్లా దెర్ ఇస్ సమ్ రేంజ్, ఓకేనా. సే -127, సంథింగ్ లైక్ దట్. ఈ రేంజ్ లోనే ఎక్కువగా జనాలు వాళ్ళ నెంబర్స్ చెప్తారనమాట. సో నెంబర్ అడిగినప్పుడు నేను -5720 ఇట్లాంటి నెంబర్ చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది. అట్లాగే 7343 ఇట్లాంటి నెంబర్ కూడా చాలా తక్కువ మంది చెప్తారు అనమాట, ఓకేనా. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా తరచుగా చెప్పబడే నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఒక రేంజ్, సమ్ మైనస్లో కొంత నుంచి ప్లస్లో కొంత వరకు, వీటికి మాత్రమే ఈ ఇంటర్నింగ్ అనేది పెట్టారు, ఓకేనా. అంటే వాటికి మాత్రమే అడ్రస్ విల్ బి సేమ్ అన్నమాట. లైక్ Z=2. ఇప్పుడు 2 అనేది నేను చెప్పిన ఆ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వాల్యూస్, -5 అనుకో లేకపోతే -10 అనుకో, అక్కడ నుంచి సంథింగ్ లైక్ ఇక్కడ సైడ్ పాజిటివ్ సైడ్ సంథింగ్ లైక్ 255 అనుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పిన 2 అనేది ఆ రేంజ్ లోనే ఉంది కదా. సో ఆ నెంబర్ కి అడ్రస్ విల్ బి సేమ్ లైక్ Z అండ్ A. బట్ ఇప్పుడు ఏదైతే నేను 1024 తీసుకున్నానో, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ రేంజ్. సో వాటికి నార్మల్గా సి ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ ఎలాగైతే వేరే
వేరే మెమరీ లొకేషన్స్ ఇస్తారో అట్లాగే ఇక్కడ కూడా వేరే వేరే మెమరీ లొకేషన్స్ ఇవ్వబడతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తర్వాత ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు దీన్ని చాలా తెలివిగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా తెలివిగా మనము ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇన్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్స్. ఓకేనా? అందుకని సో కాన్సెప్ట్ అలా గుర్తుపెట్టుకుందాం. తర్వాత సిమిలర్లీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్ ఇంటర్నింగ్. ఎట్లాగైతే ఇప్పుడు మనము ఇంటిజర్ ఇంటర్నింగ్ అనేది చూసామో అట్లాగే స్ట్రింగ్ ఇంటర్నింగ్ అని కూడా ఉంది. సో ఇక్కడ కూడా లెట్ us see వాట్ ఈజ్ స్ట్రింగ్ ఇంటర్నింగ్. ఓకేనా? దీనికి కూడా మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ గో టు ద సెల్ అగైన్. ఇందులోకి వెళ్ళిపోయి ఈ సెల్ దాంట్లోకి వెళ్ళిపోయి ఐ విల్ జస్ట్ పుట్ అవుట్ హియర్ what I'll do is సో ఆల్రెడీ ఐ హ్యావ్ P ఈజ్ ఈక్వల్ టు AICT ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ మీ పుట్ PP ఈజ్ ఈక్వల్ టు ఐ విల్ పుట్ AICT మళ్ళీ రాస్తాను. PP ఈజ్ ఈక్వల్ టు కూడా AICT అని రాస్తాను. అండ్ దెన్ ఐ విల్ సే ID ఆఫ్ PP. ఓకే, లెట్ మీ రన్ దిస్. సంథింగ్ వచ్చింది. ఇప్పుడు ID ఆఫ్ జస్ట్ P, ID ఆఫ్ P. సో let me run this. You can see strings లో కూడా అడ్రస్ ఈజ్ సేమ్. యాక్చువల్గా మామూలుగా C ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ లాంటి వాటిలో P అడ్రస్ వేరే ఉండేది, PP అడ్రస్ వేరేగా ఉండేది మామూలుగా అయితే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. కానీ ఇక్కడ P కి PP కి when P and PP both are having that AICTE, both the addresses are also same. అలా ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో దిస్ థింగ్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ ఇంటర్నింగ్ అంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంటిజర్ లో ఎలాగైతే నేను చాలా పెద్ద నెంబర్ తీసుకుంటే అడ్రసెస్ మారిపోయాయో, లేకపోతే చాలా చిన్న నెంబర్ అంటే నెగిటివ్ లో కూడా -500 అట్లా తీసుకుంటే అప్పుడు కూడా నీకు అడ్రస్ మారిపోతుందని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ లో కూడా అట్లాంటిది ఒకటి ఉందన్నమాట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడు అలా జరుగుతుంది అంటే లెట్ మీ టేక్ ఎ బిగ్ స్ట్రింగ్. ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకుంటా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో లెంత్ ఎంత? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత చెప్పండి మీరు? P అనే స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ? AICTE అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 ఉన్నాయి. సో లెంత్ ఈస్ జస్ట్ 5. అలా కాకుండా ఎక్కువ లెంత్ ఉన్నది ఒకటి తీసుకుంటా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే లైక్ దిస్. PPP ఈజ్ ఈక్వల్ టు, ఓకే సమ్ పేరు పెట్టుకుంటున్నా PPP అని. PPP ఈజ్ ఈక్వల్ టు 5 times PP. 5 times PP. ఓకేనా? అంటే 5 స్టార్ PP అని రాశాను. ఇప్పుడు PP అనేది స్ట్రింగ్ కదా. 5 స్టార్ PP అన్నప్పుడు ఏమవుతుంది? లెట్ us చెక్. ఐ విల్ సే ప్రింట్ PPP. ఓకే, లెట్ మీ రన్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓ యు సీ ఏం జరిగింది? ఊహించి చెప్పండి. అక్కడ చూసి చెప్పండి. అక్కడ అవుట్పుట్ చూసి ఏం జరిగింది నాకు చెప్పండి. ఎవరు చెప్తున్నారు ఆన్సర్? ఎవరు తొందరగా సో ఆ AICT అనేది 5 times ప్రింట్ అయింది. ఒకదాని పక్కన ఒకటి. సరేనా? తమాషాగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు లెట్ మీ గో అండ్ చెక్ ద అడ్రస్ ఆఫ్ దిస్ PPP. ఓకేనా? ID ఆఫ్ ఐ విల్ సే PPP. లెట్ మీ గో అండ్ రన్ దిస్. ఓకే, సంథింగ్ ఏదో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ అగైన్ ఆల్మోస్ట్ సిమిలర్ థింగ్. ఈసారి ఒక 4 P'లు పెట్టుకుంటా. ఆర్ లేకపోతే సంథింగ్ ఐ విల్ పుట్ సే సమ్ T ఈజ్ ఈక్వల్ అని పెట్టి 5 times P అంటాను. ఓకేనా? 5 times P అండ్ ఐ విల్ ప్రింట్ జస్ట్ ID ఆఫ్ T. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు 5P అంటే కూడా AICTE 5 times ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయినట్టే కదా. అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ T. లెట్ మీ గో అండ్ చెక్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. మీరు అడ్రస్ ఆఫ్ PPP అండ్ అడ్రస్ ఆఫ్ T బోత్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్లీ PPPలో ఏముందో అంటే ఆ AICT అనేది 5 times ఉంది PPPలో, అలాగే Tలో కూడా AICT అనేది 5 times ఉంది. ఆ లెక్కన చూస్తే కంటెంట్ ఈజ్ సేమ్. AICT 5 times, AICT 5 times. కానీ ఇప్పుడు అడ్రస్లు మాత్రం రెండింటికి డిఫరెంట్ వచ్చాయి.
అర్థమవుతుందా? అంటే ఇక్కడ కూడా ఏంటంటే స్ట్రింగ్ లో కూడా జనరల్ గా మీరు ఒక ఫైల్ రాసినప్పుడు, లేకపోతే ఎవరికన్నా పేరు పెట్టండి అన్నాం అనుకో, ఒక మనిషికి పేరు పెట్టండి అన్నప్పుడు జనరల్ ఎంత పెద్ద పేరు పెడతాం అబ్బా? డూ యూ కీప్ ఏ పేరు విచ్ ఇస్ వెరీ బిగ్, లైక్ 50 వర్డ్స్ 50 లెటర్స్ ఉండే పేరు పెడతామా? ఏదో కొద్ది మంది పెట్టుకుంటారులే, కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కాలంలో అయితే 50 లెటర్స్ లెంత్ ఉండే పేరు పెట్టుకోరు కదా. మీరు ఒక ఫైల్ సేవ్ చేసేటప్పుడు కూడా యూ విల్ పుట్ ఏ ఫైల్ సైజ్ నేమ్ యాజ్ సమ్ లెస్ దెన్ సమ్ 10, 20, 30 మ్యాక్సిమం, రైట్? అట్లా ఉంటుంది కదా, ఒక లిమిట్ పెడతాం కదా. ఓకే, రైట్. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే స్ట్రింగ్స్ లో కూడా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ అగైన్ రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్, బట్ సంథింగ్ లైక్ సే 16, 18, 24, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అది నార్మల్ గా డిఫరెంట్ అడ్రసెస్ కేటాయిస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ బిలో సే 16 లెటర్స్, ఓకేనా, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, ఇట్ మే బి 16 ఆర్ మేబీ 15 ఓన్లీ. మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి, మనం ఇక్కడ డిఫరెంట్ లెంగ్త్ లెటర్స్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి జస్ట్ చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేస్తానంటే ఈసారి చూడండి, ఐ విల్ పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ 5 ఐ విల్ పుట్ సే ఓన్లీ 4 టైమ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 17th లైన్లోకి వెళ్తున్నా, IN 17కి వెళ్తున్నా. IN 17కి వెళ్ళి ఐఎమ్ టైపింగ్ PPP ఈక్వల్ టు 4 PP. ఐ విల్ రన్ దిస్. ఓకేనా? ఇప్పుడు నాకు AICT 4 టైమ్సే వచ్చింది. అండ్ ఐ విల్ నౌ రన్ దిస్. నాకు ఇక్కడ నెంబర్ 20 వచ్చింది, గమనించండి, IN 20. సో దట్ నెంబర్ 20 ఈస్ రిప్రజెంటింగ్ దట్ ఈస్ ద లేటెస్ట్ లైన్. ఓకేనా? సో దిస్ హెల్ప్స్ అస్. ఇప్పుడు ID కొడదాం, అంటే అడ్రస్ చూద్దాం. సమ్ అడ్రస్ వచ్చింది. సేమ్ వే ఐ విల్ డూ 4 times P. 4 times P చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ అడ్రస్ చెక్ చేస్తా. ఇప్పుడు కూడా అడ్రస్ డిఫరెంట్ వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు అంటే 16 లెటర్స్ ఉన్నా కూడా, 16 క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనకి అడ్రస్ మారింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం తగ్గ చేస్తా. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ టేక్ ఓన్లీ 3 times. మళ్ళీ వెళ్తున్నా, ఐఎమ్ పుట్టింగ్ ఓన్లీ 3 times. ఐ విల్ రన్ దిస్ కోడ్. అండ్ ఇప్పుడు AICT 3 సార్లే వచ్చింది, అంటే లెంత్ ఈజ్ జస్ట్ 15. ఓకేనా? 15 ఉంది లెంత్ ఇప్పుడు. అండ్ లెట్ మీ నో ద అడ్రస్. ఓకే, సమ్ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు T ఈక్వల్ టు 3 times P అంటాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తాను. ఓకేనా? 15కి కూడా ఇట్ గేవ్ డిఫరెంట్ ఆన్సర్. ఇప్పుడు ఫైనల్ గా ఐ విల్ డూ ఓన్లీ 2 times చేస్తాను. అండ్ లెట్ మీ రన్ దిస్ షో. అంటే AICT కేవలం 2 times ఉంది. ఓకేనా?